ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు 1 కోటి మందికి పైగా భక్తులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా ఈ సంఖ్య 10 కోట్ల వరకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వేకువజామున తొక్కిసలాట జరిగింది. అర్ధరాత్రి బ్రహ్మముహూర్తం నుంచే స్నానాలు చేసేందుకు ఘాట్ల వద్దకు ప్రజలు రావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ ఎక్కువైంది. జనాలంతా వెళ్తున్నారే తప్ప ఎటువైపు వెళ్లాలి, ఎక్కడ స్నానాలు చేయాలనే దానిపై ఎవరికీ అవగాహన లేదు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ఘాట్లకు దగ్గరలో అనేక చెత్త డబ్బాలను ఏర్పాటు చేసింది. కానీ అర్ధరాత్రి కావడం, బాగా చీకటిగా ఉండడంతో ముందున్న చెత్త డబ్బాలు కనిపించక పలువురు భక్తులు వాటికి తగిలి కింద పడిపోయారు. అది గమనించకుండా వెనుక ఉన్నవాళ్లు వారి మీద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గంటల వ్యవధిలో 3 సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలో ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిస్థితులపై యోగి ఆదిత్యనాథ్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. మరోపక్క కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కుంభమేళాలో తొక్కిసలాటలు గతంలో కూడా జరిగాయి. 1954లో స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొట్టమొదటి కుంభమేళా చరిత్రలో నిలిచిపోయే విషాదాంతమైంది. ఆ ఏడాది జరిగిన కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 800 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా. ఆ తర్వాత 1986 హరిద్వార్లో జరిగిన కుంభమేళా కూడా విషాదాంతమైంది. ఆ ఘటనలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2003లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 39 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 10న కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 45 మంది గాయపడ్డారు.